తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో ఒక్కొక్కసారి ఆందోళన రేపుతున్నాయి. తాజాగా మరొక నిర్ణయం కలకలం రేపుతుంది. ఒక భారీ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు సాంకేతికాలు వస్తున్నాయి. ఆ పథకం గురించి తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరెన్నో అటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. తరువాత ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంచింది. దీంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తుంది. అలాగే 500 రూపాయలకి వంట గ్యాస్ను అందజేస్తుంది. తాజాగా రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేసింది. సరిగ్గా అమలు కాకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒక పథకాన్ని ఆపివేయబోతుందనే సాంకేతికాలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పథకాన్ని పూర్తిగా అమలు చేసి తీరతామని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరతామని అన్నారు. అవసరమైతే ఏదైనా పథకాన్ని ఆపి రైతులకు ఈ పథకాన్ని నెరవేరుస్తామని, అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరణ చేస్తామని తెలిపారు. ఇదే ప్రభుత్వం చెప్పినట్టుగా ఏ పథకాన్ని ఆపివేయాలో అన్నది చర్చనీయంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆపివేస్తారని అనుకోలేం. దానివల్ల ప్రభుత్వానికి నెలకు మిగిలేది సుమారు 500 కోట్ల లోపే మిగులుతుంది. అలా అని ఉచిత విద్యుత్ 500కే వంట గ్యాస్ను ఆపినా కూడా మిగిలేదేమీ ఉండదు. అలాగని ఆరోగ్యశ్రీ ఆపివేసినా కూడా రుణమాఫీకి కావాల్సిన మనీ రాదు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉంది కాబట్టి. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ అవ్వాలంటే 32,000 కోట్లు అవసరమని ప్రభుత్వం చెప్పింది. మనీ రెడీ చేశామని కూడా చెప్పింది. ఆగస్టు 15 నుంచి 3 విడతల రూపంలో రుణమాఫీ చేసింది. కానీ అమలు సరిగ్గా జరగలేదు. ఎంతమందికి అమలైందో ప్రభుత్వం లెక్కలు చెప్పలేకపోతుంది. సెప్టెంబర్ 30 నాటికి అందరికీ మాఫీ అయిపోయింది అని చెప్పింది. అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మంత్రులు తప్పకుండా మాఫీ చేస్తామంటూ చెప్తున్నట్టున్నారు. ఇప్పుడు మంత్రులంతా కొత్తలేని అనుకుంటున్నారు. తప్పక మాఫీ చేయాలి కానీ అన్నది అన్నట్టుగా అవ్వట్లేదు. భారీ పథకాన్ని అమలు చేసేటప్పుడు సమస్యలు రావడం సహజమే. కానీ త్వరగా సరిదిద్దాలి. రైతులకు పొలం పనులు చేసుకోవాలా లేదా మాఫీ కోసం డబ్బుల చుట్టూ తిరుగుతూ ఉండాలా, లేక నెల వడ్డీ పెరుగుతుందో? మాఫీ అయిపోయిన రైతు మళ్ళీ కొత్త అప్పులు కూడా తీసుకుంటున్నారు. మాఫీ కాని వారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆకాశం వైపు చూస్తున్నారు. మంత్రులు అయిపోయింది అనడమే కానీ అవ్వట్లేదు విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా రైతులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. మరి మాఫీ అయ్యేదెప్పుడు? దీని గురించి పూర్తి సమాచారం వచ్చినప్పుడు మీకు వివరంగా వీడియో చేసి పెడతా. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.